అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, మనమంతా ఇవాల్టి నుంచి భాద్రపదంలోకి అడుగు పెడుతున్నాం. భద్రమైన పదము అంటే మనకి క్షేమం కలిగించేది అనగానే ఈ పాటికి మనకి వెంటనే ఎన్నెన్నో అద్భుతమైన పండుగల జ్ఞాపకం వస్తాయి. దాంట్లో ఒక 3 రోజుల లోపల వినాయక స్వామిని ఆరాధించే వినాయక చవితి పండగ. భద్రపదము ఎప్పుడవుతుందో తెలుసునా? మన లోపల 8 రకాల తత్వములు స్థిరంగా ఉన్నప్పుడు. ఆ 8 తత్వములు రకరకాల విధానాలుగా చెప్పచ్చును. దానికే ఒక మహర్షి మనకిచ్చిన శ్లోకం ఉంది. అది వాళ్ళ మంత్రబలంలో శ్లోకం. లక్ష్మీ మేధా ధరా పుష్టి గౌరీ తుష్టి ప్రభా ధృతి ఏతాభి పాహి తనూభి అష్టాభి మాం సరస్వతి. ఇది పైకి చూస్తే సరస్వతి స్తోత్రంలా ఉంటుంది. నన్ను సరస్వతి రక్షించుగాక. ఎలాగా? 8 రకాల రూపాలలో ఉన్న సరస్వతి నన్ను రక్షించుగాక. అంటే ఈ శ్లోకం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? మనకి వాక్కు కలుగుతుంది, విద్య కలుగుతుంది. ఇంత మాత్రమే కాదు, సంపదలు కూడా కలుగుతాయి. అది విశేషం. సరస్వతి గిట 8 రూపాలు ఉన్నాయిట. చూడండి, 8 రూపాలతో ఉన్నప్పుడు మనం సర్వతో భద్రంగా ఉంటాము. భాద్రపదంలో ఉంటాము, భద్రపదంలో ఉంటాం అన్నమాట. ఏమిటి? లక్ష్మీ, అమ్మవారి పేరది. ఆవిడేమిస్తుంది మనకి? మేధా అంటే క్షణక్షణం కొత్తగా ఆలోచించగలిగే జ్ఞానం మేధ. ధర, క్షమాగుణం కలిగిస్తుంది అమ్మవారు. పుష్టి, దేహబలము మనోబలం కలిగిస్తుంది. గౌరీ, గౌరీ అంటే శబ్దము, మన నోటి వెంట వచ్చే వాక్కు. ఆ వాక్కుకే అమ్మవారు ఆ రూపం అన్నమాట, గౌరీ. అన్నీ ఉన్న తృప్తి లేదనుకోండి, ప్రయోజనం ఉంటుందా? తుష్టి, సంతోషం ఉంటుంది. ప్రభా, అంతేకాదు ఇన్ని ఉంటే మన లోపల కొత్త కాంతి వస్తుంది. ప్రభా. తరువాత ధృతి, ఎప్పుడైతే ఈ 7 ఉన్నాయో మనకి ఎంత ధైర్యం ఉంటుందండి. మనతో పాటు 7 రక్షించే దేవతలు ఉంటే మనకెంత ధైర్యం. ధృతి అంటే ఈ 8 దేవతలు కూడా సరస్వతి రూపములే, అంటే అమ్మవారి రూపములే, వాక్కు రూపములే. అంచేత 8 కూడా మనతో పాటు ఉన్నాయనుకోండి. ఈ ప్రకృతిలో 8 తత్వాలు ఉన్నాయి, మన శరీరంలో కూడా 8 తత్వాలు ఉన్నాయి. 8 తత్వాలు బలంగా ఉన్నాయి. ఉంటే ఏం జరుగుతుందండి? మనకి భద్ర పదము కాదు అదనమాట. అంచేత భాద్రపదంలో అడుగు పెడుతున్న శుభ సమయంలో ఒక్కసారి అమ్మవారిని ఆశీర్వదించమని అడుగుదాం. ఈ మాటని కోరదాం, ఈ మంత్రాన్ని చదువుకుందాం. ఏమిటది? లక్ష్మీ మేధా ధరా పుష్టి గౌరీ తుష్టి ప్రభా ధృతి ఏతాభి పాహి తనూభి అష్టాభి మాం సరస్వతి. ఋషి చూడండి ఎంత గొప్పగా చెప్పారో. మాం, నన్ను రక్షించాలి. ఏమి గొప్పతనం ఏమిటి అంటే, రాష్ట్రేస్మిన్ అంటుంది వేదము. అమ్మా, నీ రాష్ట్రంలో నేను జన్మించాను కదా, అంచేత నన్ను రక్షించు అంటూ ఈ 8 విశేషములు కలిగిన స్వరూపం కలిగిన అమ్మవారు మన లోపల ఉండి మనకి 8 రకాల ఫలితములు లభింపజేయాలి. అంటే వాక్కు శుద్ధము కావాలి, శరీరములో తుష్టి కలగాలి, మనస్సులో ఆనందం కలగాలి, తృప్తి కలగాలి, రకరకాల సంపదలు కలగాలి, మన జీవనము భద్ర పదము కావాలి. అది మనం కోరుకునేది. ఇది కూడా యథాశక్తి నైవేద్యాన్ని సమర్పించండి. మళ్ళీ మామూలుగానే చెప్పుకుంటున్నాం కదా, కనీసం 11 సార్లు దీన్ని అనుసంధానం చేసుకోండి. మరి సెలవా? స్వస్తి.